వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ. ఢిల్లీ సుల్తానులు, తుగ్లక్ వంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తుగ్లక్ వంశం క్రీస్తు శకం 1320 నుంచి 1414. ఢిల్లీ సుల్తానుల వంశాల్లో మూడోది తుగ్లక్ వంశం. దీనిలో ముఖ్య సుల్తానులు గియాజుద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 25, మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి 51, ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుంచి 88, చివరి పాలకులు 1388 నుంచి 1414. వారు రెండో గియాజుద్దీన్ తుగ్లక్, అబూ బకర్, నసీరుద్దీన్ మహమ్మద్, ఖుస్రు షా. గియాజుద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 25. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఢిల్లీ సల్తానతులో అరాచక పరిస్థితులు ఏర్పడి శాంతి భద్రతలు లోపించాయి. ఢిల్లీలోని ముస్లిం సర్దార్లు పంజాబ్ గవర్నర్గా ఉన్న ఘాజీ మాలిక్ను ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాలని కోరారు. ఘాజీ మాలిక్ ఖిల్జీ వంశ చివరి పాలకుడైన నసీరుద్దీన్ ఖుస్రు షాను వధించి క్రీస్తు శకం 1320లో గియాజుద్దీన్ తుగ్లక్ అనే బిరుదుతో ఢిల్లీ సింహాసనంపై తుగ్లక్ వంశ పాలన ప్రారంభించాడు. స్వల్ప పాలనా కాలంలోనే రాజ్య విస్తరణ, పటిష్టత, ప్రజా సంక్షేమ సంస్కరణలు చేపట్టాడు. 1324లో ఢిల్లీ సల్తానత్పై దాడి చేసిన మంగోలులను ఓడించి ఖైదు చేసి శిక్షించాడు. ఇతడి పాలనా కాలంలో యువరాజు జునా ఖాన్, తర్వాత ఇతని పేరే మహమ్మద్ బిన్ తుగ్లక్, కాకతీయ రాజ్యాన్ని, ఒడిషా ప్రాంతాన్ని జయించి తుగ్లక్ రాజ్యంలో కలిపాడు. ఓరుగల్లు పేరు సుల్తాన్పూర్గా మారింది. గియాజుద్దీన్ పంట పొలాలకు నీటి వనరులు కల్పించి భూమి శిస్తు తగ్గించాడు. వ్యవసాయ అభివృద్ధికి పంట కాలువలు తవ్వించి అధికోత్పత్తి సాధించాడు. నూతన రహదారుల నిర్మాణం, దోపిడీ దొంగల బారి నుంచి ప్రజలకు రక్షణ, అంచెలవారీగా గుర్రాల మీద వార్తలను పంపే తపాలా పద్ధతి ప్రవేశపెట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో కరువు సమయంలో భూమి శిస్తు రద్దు చేసి వ్యవసాయదారులకు మేలు చేశాడు. తనను సన్మానించడానికి కుమారుడు జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించిన వేదికపై నుంచి జారిపడి మరణించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి 1351. తుగ్లక్ అనేక భాషలు, శాస్త్రాల్లో విద్యావంతుడు. తండ్రి కాలంలోనే యువరాజు జునా ఖాన్గా ఓరుగల్లుపై దండెత్తి కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. జాజ్నగర్, ఒడిషా పై దాడి చేసి కొల్లగొట్టాడు. తుగ్లక్ పాలనా సంస్కరణలు: 1. గంగా యమున అంతర్వేదిలో పన్నుల పెంపు. 1326 నాటికి గంగా యమున మైదానంలో క్షామం తాండవించింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడి భూములపై శిస్తులు పెంచి నిర్దాక్షిణ్యంగా వసూలు చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాజ్యంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి తెలుసుకొని కరువు నివారణ కోసం రైతులకు రుణాలు ఇవ్వడం, శిస్తు వసూలు నిలుపుదల చేయడం మొదలైన పలు నష్ట నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ఆ కార్యక్రమాలు ఆచరణలోకి వచ్చేసరికే కాలాతీతమై ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. సుల్తాన్ చేష్టలు ప్రజలకు ఏవగింపు కలిగించాయి. 2. రాజధాని మార్పిడి. 1326 నుంచి 1327. తుగ్లక్ చేసిన పాలనా సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది రాజధాని మార్పిడి. మంగోలుల దండయాత్రలకు రాజధానిని దూరంగా ఉంచడానికి విస్తరించిన తుగ్లక్ రాజ్యానికి మధ్యలో రాజధానిని నెలకొల్పడానికి
బలవంతులైన ఢిల్లీ సర్దారుల ప్రాబల్యానికి దూరంగా ఉంచడం కోసం రాజధానిని మార్చడానికి సంకల్పించాడు. ఢిల్లీలోని పౌరులు అందరినీ తమ ఆస్తిపాస్తులతో పాటు 700 మైళ్ళ దూరంలో ఉన్న దౌలతాబాద్కు తరలి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. 3. రాగి నాణేల చెలామణి. సుల్తాన్ ఆర్థిక వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసి రాజ్యాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన సంస్కరణ రాగి నాణేల చెలామణి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా సుల్తాన్ చైనాలోని కుబ్లా ఖాన్ మాదిరి నామమాత్రపు కరెన్సీ, టోకెన్ కరెన్సీ విడుదల చేయాలని నిర్ణయించాడు. వెండి టంకాతో సమాన విలువ ఉండే రాగి నాణ్యాన్ని ప్రవేశపెట్టాలని తుగ్లక్ 1330లో నిర్ణయించాడు. కానీ నాణేల ముద్రణ విషయంలో ఇతరులు తయారు చేయకూడదన్న ఆంక్షలు విధించకపోవడం, అధికార పర్యవేక్షణ కొరవడటంతో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారి నకిలీ నాణేలు మార్కెట్లోకి వెల్లువెత్తాయి. దీంతో తుగ్లక్ తన నామమాత్రపు నాణేలను చెలామణి నుంచి ఉపసంహరించాడు. రాగి నాణేలు తీసుకొని వెండి నాణేలు ఇచ్చాడు. ఈ ప్రక్రియలో ప్రజలు సుల్తాన్ను మోసగించారు. ఖజానా ఖాళీ అయింది. 4. వ్యవసాయ అభివృద్ధి. దేశంలో వ్యవసాయ అభివృద్ధి చేసి ప్రభుత్వ సంపదను పెంచడానికి దివాన్-ఈ-కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖ ఏర్పాటు చేశారు. అది రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టింది. 5. ఖురసాన్ దండయాత్ర. తుగ్లక్ సామ్రాజ్యవాది మధ్య ఆసియా రాజ్యమైన ఖురసాన్ను జయించడానికి ఒక భారీ పథకాన్ని రూపొందించాడు. అపార ధనం వెచ్చించి దాదాపు 4 లక్షల సైన్యాన్ని ఏర్పాటు చేసి ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. హిమాలయ పర్వతాలు దాటడంతో కష్టనష్టాలను గ్రహించి ఖురసాన్ పథకాన్ని నిలిపివేసి సైన్యాన్ని రద్దు చేశాడు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. ఈ విధంగా తుగ్లక్ ప్రయోగాలు, ఆశయాలన్నీ విఫలమై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది. క్రీస్తుశకం 1335లో మధురా నవాబు అయిన జలాలుద్దీన్ హసన్ స్వతంత్రుడయ్యాడు. దక్షిణాదిన క్రీస్తుశకం 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్వాతంత్రం ప్రకటించుకుని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఓరుగల్లులో ముసునూరి కాపాయ నాయకుడు, బెంగాల్లో ఫక్రుద్దీన్ తిరుగుబాటు చేయగా గుల్బర్గాలో హసన్ గంగు 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ తిరుగుబాటులను అరికట్టడానికి సుల్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరణం. క్రీస్తుశకం 1351లో గుజరాత్లో థాగీ సుల్తాన్ చేసిన తిరుగుబాటును అణచివేయడానికి తుగ్లక్ బయలుదేరాడు. మార్గమధ్యలో జ్వరపీడితుడై థట్టా సమీపంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇతని మరణంపై బరౌని అనే చరిత్రకారుడు ప్రజల నుంచి సుల్తాన్ నుంచి ప్రజలు బంధవిముక్తుడయ్యారు అని వర్ణించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుంచి 88. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం తర్వాత బంధువు ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్ పదవి చేపట్టాడు. మతం, విద్య, శాంతి, నీటిపారుదల నిర్మాణాల పట్ల ఇతడు ఆసక్తిని ప్రదర్శించాడు. తన విధానాలతో మరింత వినాశనానికి కారణమయ్యాడు. షరియత్కు అనుగుణంగా పాలించాడు. పాలనలో ఉలేమాలకు ప్రాముఖ్యత ఉండేది. సర్దారుల సంతృప్తికి అల్లావుద్దీన్ రద్దు చేసిన ఇక్తా వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాడు. బానిసలు, పేదల ప్రయోజనం కోసం దివాన్-ఈ బండగాన్, దివాన్-ఈ ఖైరత్ అనే శాఖలను ప్రభుత్వంలో స్థాపించాడు. ప్రజల కోసం దార్-ఉల్ షిఫా అనే వైద్యశాలలు నిర్మించాడు. వ్యవసాయ అభివృద్ధికి కాలువలు తవ్వించాడు.
రైతు బకాయిలు రద్దు చేశాడు. ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జాన్పూర్ తదితర నూతన నగరాలను నిర్మించాడు. కుతుబ్ మినార్ పాక్షికంగా దెబ్బతినడంతో బాగు చేయించి అదనంగా 2 అంతస్తులు కట్టించాడు. మీరట్లోని అశోక స్తంభాలను ఢిల్లీకి తెప్పించాడు. ఫిరోజ్ షా మరణానంతరం 1388 ఢిల్లీలో తిరుగుబాట్లతో సుల్తానులు తరచూ మారారు. నసీరుద్దీన్ మహ్మద్ కాలంలో సమర్ఖండ్ పాలకుడు తైమూర్ దండయాత్ర చేసి సంపదను దోచుకొని ప్రజలను చిత్రహింసలు పెట్టాడు. తన ప్రతినిధిగా ఖిజర్ ఖాన్ను ముల్తాన్లో ఉంచాడు. నసీరుద్దీన్ తర్వాత ఖిజర్ ఖాన్ ఢిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాన్ని స్థాపించాడు.